सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 8వ తారీఖు లగాయతు జూన్ 14 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు రవిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది. మిథున రాశి యందు బుధ గురుల యొక్క సంచారం ఉన్నది. సింహమందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, మీనరాశి యందు శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు తుల, వృశ్చికం, ధను రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడము, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ప్రధానంగా ఉండడము, రాహు యోగించడం, అనగా 3 గ్రహాల తాలూకు అనుకూలతలు మేషరాశి వారికి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు తగ్గడం, అంటే ఉదాహరణకి అర్ధాష్టమ కుజ దోషం తగ్గడం ఒకటిను, అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం వల్ల కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా శుక్రుడు జన్మరాశి స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటారు. కొంత ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేదా నిత్య జీవితంలో కానీ శ్రమ అనేటువంటిది లేకుండా దూరం చేస్తూ కొంత మంచి జీవన విధానాన్ని కలిగి ఉండేటువంటి విధంగా, అలాగే కొంత హైఫై లైఫ్, ఏదైనా లగ్జరీకి సంబంధించినటువంటి లైఫ్ ఉండేటువంటి విధంగా శుక్రుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే శనేశ్వరుడు వ్యయభావమందు, వ్యయస్థానమందు ఉండడం అనేటువంటిది కూడా కొంత ఖర్చును సూచిస్తోంది. అనగా మన జీవన విధానం ఇంత హుందాగా ఉండాలి, లేదా మనం వేసుకునే బట్టలు ఇంత అందంగా ఉండాలి, ఇంత బ్రాండ్ని కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనల ద్వారా అటు శుక్ర శనేశ్వరుల యొక్క స్థితిగతుల వల్ల కొంత ఏమవుతుంది, ₹1 ఖర్చు పెట్టాల్సిన చోట ₹10 ఖర్చు పెడతారు. దానివల్ల శని సంబంధమైనటువంటి స్థితి, అనగా వ్యయస్థానమందు ఖర్చుని కలిగించాలి అనేటువంటిది సాటిస్ఫై అవుతూ, లాభస్థానమందు ఉన్నటువంటి రాహువు ఈ ఖర్చు పెట్టేటువంటి దానికి కావలసిన ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. అనగా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఏం లేకుండా సకాలంలో ధనం చేతికొచ్చేటువంటి విధంగా, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం తలపెట్టినప్పుడు, అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా రాహు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా అదనపు ఖర్చులే కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక భారం ఉండదు, కానీ ఈ ఖర్చుల వల్ల కొంత ఊహించినటువంటి ఆర్థిక లోటు వస్తుంది. దానికి గ్రహస్థితి ప్రత్యేకించి కారణమవుతుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగానే ఉన్నాయి. అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నారు. ఇక్కడ తృతీయ స్థానమందు గురుబుధుల యొక్క యుతి, పంచమ స్థానమందు కుజకేతువుల యొక్క యుతి. అనుకోని సందర్భాల్లో, అంటే ఒక మాట విసురుతూ ఉండడం, బంధువులతో కానీ మిత్రులతో కానీ చిన్నపాటి మాట పట్టింపులు రావడానికి, వారు ఎంత దగ్గర బంధువులైనా, ఎంత ఆత్మీయ బంధువులైనా, స్నేహితులైనా కోపంలో అనుకోకుండా వారిని మాట అనడం, సరే ఈ మాట అనడం వల్ల వాళ్ళు ఏదైనా కొంత నొచ్చుకోవడం, వారి దగ్గరికి మీరు వెళ్ళి కొంత బతిమాలడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో కనబడడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి ఫలితాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని అనునిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము పొగరంగు, అనగా గ్రే కలర్. తదుపరి వృషభ రాశి.